మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాలో తన పార్టీ ఆఫీసులో అల్లూరి సీతారామరాజు గారికి నివాళులర్పించారు. దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోని ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి జోహార్లు. మన్యం ప్రజలను చైతన్యపరిచి దేశం కోసం పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు గారి నామకరణం చేసి కూటమి ప్రభుత్వం ఆయన త్యాగ నిరతిని గుర్తించడం జరిగింది. అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అల్లూరి వంటి మహనీయుడు మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. చిన్నతనంలోని ప్రాణాలు అర్పించిన అల్లూరి వంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి కలిగి ఉండాలని తెలిపారు. జోహార్ అల్లూరి, అమర్ రహే అల్లూరి. ఉత్తరాంధ్ర ప్రజానికానికి భారతదేశంలో అల్లూరి సీతారామరాజు గారి చేసినటువంటి సర్వీస్ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా ఈరోజు ఆయన జయంతి. 27 సంవత్సరాలకే బ్రిటిష్ వారిని ఎదిరించుకొని అనేక ఉద్యమాల్లో స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు వదిలినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ప్రాణాలని పణంగా పెట్టి అటు బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని ఆయన దేశభక్తి అనేది చాలామందికి స్ఫూర్తిదాయకం చేయడం అనేది మనందరికీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 27 సంవత్సరాల్లోనే ఒక దేశభక్తి, ఎందుకంటే ఒక ట్రైబల్ ఏరియాలో అట్ట అడుగున్నటువంటి ఫారెస్ట్ జోన్లో బ్రిటిష్ని ఎదిరించి పోరాటం అంటే చిన్న విషయం కాదు. ఆయన ఆ ఏజ్లో అంటే 1900s ఆ టైంలోనే ఆయన అంతగా పోరాటం చేసి ఆయన దేశభక్తిని 10 మందికి ఇన్స్పైర్ చేసేలాగా ఆయన పనిచేయడం, మన స్వాతంత్రం కోసం ఆయన కష్టపడ్డారు. మరి అదే క్రమాన ఈరోజు చూసుకుంటే మనందరం కూడా ఆయన స్టాచ్యూస్ పెట్టుకుంటున్నాము, ఆయన జయంతి వేడుకలు చేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆయన పేరు మీద నామకరణం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి మన పెద్దలు మనం గౌరవించుకోవాలి. వాళ్ళు చేసినటువంటి త్యాగాలను మనం ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యపరచుకోవాలి, ప్లస్ ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ఆయన జయంతి వేడుకలు అందరూ కూడా ఈరోజు ఆయన చేసినటువంటి సర్వీస్ని మరొకసారి గుర్తు చేసుకోవాలని మనం చేసుకుంటాం.